హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 29 మూవీ రివ్యూ. 2 అవర్స్ 18 మినిట్స్ రన్ టైమ్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉండి, మన తెలుగు లాంగ్వేజ్‌లో కూడా అవైలబుల్‌గా ఉండి, దాదాపు ఒక 3 డేస్ అయ్యి ఉంటదండి మూవీ రిలీజ్ అయ్యి. సో, మనమే చాలా లేట్ రివ్యూ ఇస్తున్నాము. సో, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై రతన్ కుమార్. ప్రీవియస్‌గా మూవీస్ చేశారండి. ఏ మూవీస్ నేను చూడలేదండి. ఇదే ఫస్ట్ మూవీ నేను చూడడం. అతనిదైతే మూవీ బాగుంది. అండ్ ప్రొడ్యూసర్స్ బై మొత్తం ముగ్గురున్నారండి. 'కార్తీక్ సుబ్బరాజు' గారు అండ్ 'కార్తికేయన్' గారు అండ్ 'లోకేష్ కనకరాజు' గారు. స్టార్టింగ్ నాకు ప్రొడ్యూస్ వాళ్ళు చేశారని తెలీదు. స్టార్టింగ్ టైటిల్స్‌లోని చూసాను. సో, టైటిల్స్ చూసిన తర్వాత వీళ్ళు ప్రొడ్యూస్ చేశారంటే పక్కాగా ఏదో ఉంటది కదా! అనే స్టార్ట్ చేశానండి మూవీ. మూవీ చాలా బాగుందండి. మెయిన్‌లీ ప్రపోజ్ సీన్ ఒకటుంటదండి. బీచ్ రోడ్‌లోని ప్రపోజ్ సీన్ ఒకటుంటది. అది నేను ఏ సినిమాలోని చూడలేదండి. ఆ ప్రపోజ్ సీన్ మాత్రం చాలా అందంగా చూపించారు. ఆ ప్రపోజ్ సీను చాలా అందంగా చెప్పారండి హీరో గారు మాత్రం. మెయిన్‌లీ ఫస్ట్ థింగ్ అదండి. సెకండ్ థింగ్ వచ్చినప్పటికి మూవీ స్టార్టింగ్ ఒక 20-25 మినిట్స్ అయిపోయిన తర్వాత వర్షం పడుతూ ఉంటది. వర్షం పడుతూ ఉండేటప్పుడు హీరో, హీరోయిన్ వీళ్ళిద్దరూ గొడుగేసుకొని నిల్చొనుంటారు. అక్కడ ఆ సీను నెక్స్ట్ లెవెల్ అనిపించిందండి. అంటే దాక్కోవడం ఒకటి, అది నాకు చాలా బాగా నచ్చిందండి. మొత్తం సినిమా మొత్తంలోని ఇవి 2 నాకు చాలా బాగా నచ్చిందండి. మూడోది ఎమోషనల్. హీరో వాళ్ళ మదరు వీళ్ళిద్దరూను మాట్లాడుకోరండి. చిన్న ఇష్యూ వల్ల. దాని తర్వాత హైలైట్ అండి. ఆ ఎమోషనల్ సీన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. సో, వీళ్ళిద్దరూ చివరికి మాట్లాడుకుంటారా? లేదా? అండ్ హీరో, హీరోయిన్ ఎలా కలుసుకుంటారు? ఎలా లవ్ చేసుకున్నారు? చివరికి ఏం జరిగింది? అది తెలియాలంటే 29 మూవీ మీరు చూడాల్సిందేనండి. 29 అనిన తర్వాత నేను కూడా ఏదో అనుకున్నానండి. స్టార్టింగ్‌లో మెన్షన్ చేశారు. 29 అంటే హీరో ఏజ్ అండి మూవీలోని. సో, అదే టైటిల్ కిందన కూడాన మెన్షన్ చేశారండి. మొత్తం సినిమా మొత్తంలోని ఏదైనా కొంచెం నాకు డిసప్పాయింట్ అనిపించింది అంటే అది సాంగ్స్ ఒకటేనండి. సాంగ్స్ ఒకటే కొంచెం నాకు డిసప్పాయింట్ అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వల్లేనండి. సినిమా మొత్తం అలా వెళ్ళిపోతూ ఉంటదండి. ఎక్కడ మనకి బోర్ కొట్టనిచ్చదండి. బోర్ కొట్టదు ఎక్కడైనా. రొటీన్ కాన్సెప్ట్ అయినప్పటికి కూడాన ఎక్కడ ఏ మాత్రం మనకి బోర్ అనేదే అసలు అనిపించదండి. అలా సినిమా వెళ్ళిపోతూ ఉంటది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వల్ల. మెయిన్‌లీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం హైలైట్ అండి. ఆ చెప్పే విధానమైనా కూడా మొత్తం 10 చాప్టర్స్ లాగా తీశారండి. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అలా మొత్తం 10 చాప్టర్స్‌లా తీసుకొని వెళ్లారు. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. మొత్తానికి నాకు ఒక డిసప్పాయింట్ అయ్యిందల్లా ఆ సాంగ్స్ ఒకటే నాకు కొంచెం డిసప్పాయింట్ అలాగని అన్ని సాంగ్స్ కాదండి. కొంచెం మాత్రమే నాకు డిసప్పాయింట్ అనిపించింది. సో, మీకెలాగనిపించింది మూవీ చూసిన తర్వాత? మేబీ చాలా మంది చూసే ఉంటారండి. నేనే లాస్ట్. సో, రివ్యూ చేయడం వల్ల నేనే చాలా లాస్ట్ అయిపోయాను. సో, మీకెలాగనిపించిందో కిందన కామెంట్ సెక్షన్‌లోని తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. నాకు మూవీ చాలా బాగా నచ్చిందండి. నెట్‌ఫ్లిక్స్‌లోని 2 అవర్స్ 18 మినిట్స్ రన్ టైమ్‌తోని అండ్ ఎండింగ్ కూడాన చాలా బాగుంటదండి. చివరి దాకా మిస్ కాకండి. దట్స్ ఇట్ గైస్.